ఓకే గాయ్స్, ఈరోజు అయితే మనం బ్రిటిష్ మ్యూజియంకి వచ్చేసాం అనమాట. అవునా, నిజమా? మ్యూజియం మ్యాప్ ఉంది మన దగ్గర. ఇక్కడ కావాల్సిన డొనేషన్ చేయమన్నారు. మన దగ్గర డొనేషన్ లేవు కాబట్టి మనం మ్యాప్ తీసుకెళ్దాం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఈయన గాడ్ విష్ణు, ఈయన ఎవరో రోమన్ గాడ్ అంట. గాడెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఈ పాలకులు అంట గాయస్ వీళ్ళందరూ. అండ్ నంది కలెక్టింగ్ ద వాల్ పేర్లోనే ఉంది. అన్నీ దెంగి ఇంకోసారి ఇక్కడ పెట్టుకున్నారు. దేశాల్లో అన్నీ దెంగి ఇక్కడ పెట్టుకున్నారు. చూడటానికి ఎంత బాగుంది. వషీ ఓ వషీ మమ్మీ నేటివ్ అమెరికన్స్. వాడెవడ మధ్యలో వాడు రాజు, బట్టలు కూడా లేవు పాపం. ఏంటి మమ్మీ ఎవడు? మనసులో సాట ఏదో తేడాగా ఉందేంటి? ఓకే గాయ్స్, ఈరోజు అయితే మనం బ్రిటిష్ మ్యూజియంకి వచ్చేసాం అనమాట. అవునా, నిజమా? అది వెనకాల కనపడుతుంది, అదే ద బ్రిటిష్ మ్యూజియం. ఎంట్రీ టికెట్స్ మనీ ఏమి అడగలేదు, కాకపోతే బుక్ చేసుకోవాలంట. అది కూడా ఫ్రీయే టికెట్స్. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీగా వెళ్ళండి, చూడటానికి తిరగటానికి బాగుంటుంది. వెళ్ళే దారిలో మన ఇండియన్ ఎంబసీ కనపడది. మన జెండా చూడగానే ఎందుకు అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఓకే, బ్రిటిష్ మ్యూజియం ఇది ఎంట్రన్స్. ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్యాలెస్ టైపు బాగుంది. ఫోటోలు కూడా దిగాం. చాలా అంటే చాలా పెద్దది మ్యూజియం. చాలా రూమ్స్ ఉన్నాయి, ఫ్లోర్లు ఉన్నాయి. మీరు కానీ చూడాలనుకుంటే ఎర్లీగా రండి. ఎర్లీగా వస్తే రోజంతా తిరగవచ్చు, చూడటానికి బాగుంటుంది. మీరు లేట్గా వస్తే సగం సగం చూడగలం. సో మీరు రావాలనుకుంటే ఎర్లీగా రండి, చూడటానికి తిరగటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది మిడిల్ ఆఫ్ ది మ్యూజియం. పైన టాప్ అప్ అసలుకి సూపర్ ఉంది చూడటానికి. ఫోటోలు కానీ బాగా దిగొచ్చు అనమాట. ఇక్కడ మనం వచ్చేసి మ్యూజియం మ్యాప్ ఉంది మన దగ్గర. ఇక్కడ కావాల్సిన డొనేషన్ చేయమన్నారు. మన దగ్గర డొనేషన్ లేవు కాబట్టి మనం మ్యాప్ తీసుకెళ్దాం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, నీ అబ్బా జఫా. మన దగ్గర మ్యూజియం మ్యాప్ ఉందన్నమాట, ద బ్రిటిష్ మ్యూజియం మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాం ప్రజెంట్, నాకు తెలిసి. ఇవన్నీ తిరగాలి. ఫ్లోర్లు చాలా ఫ్లోర్లు ఉన్నాయి. మనం తిరగాలంటే ఒక రోజు పెట్టేట్టుంది కాబట్టి ఎర్లీగా రండి మీరు. 94 లెవెల్ 5 దాకా 94 ఉన్నాయి. ఇండియన్ ఎక్కడ? వేర్ ఈజ్ ఇండియన్? 33. ముంబై లండన్, ముంబై ప్లస్ లండన్. ఈయన గాడ్ విష్ణు, ఈయన ఎవరో రోమన్ గాడ్ అంట. వీళ్ళు వచ్చేసరికి గాడెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఈజిప్ట్. ఏన్షియంట్ దేవుళ్ళు దేవతలు అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మన ఇండియాది అనుకుంటా. రాక్స్తో బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ కలెక్టింగ్ ద వాల్ పేర్లోనే ఉంది. అన్నీ దెంగి ఇంకోసారి ఇక్కడ పెట్టుకున్నారు. దేశాల్లో అన్నీ దెంగి ఇక్కడ పెట్టుకున్నారు. ఓకే, సెకండ్ అండి. ఓకే, మనం చూస్తున్నాం కదా రూమ్ నెంబర్. మన మ్యాప్లో చూసిన రూమ్ నెంబర్ ప్రకారం కొరియా ఏ ప్లేస్ నుంచి అని భూమి లొకేట్ చేసింది. మనం ఎక్కడ ఉన్నాము, ఏమేమి ఉంటాయి మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాప్లో చూసుకొని ఆ మ్యాప్ రూమ్ నెంబర్ ప్రకారం మనం ఆ ఏరియాకి వెళ్ళొచ్చు అనమాట. మ్యూజియం అంటే మ్యూజియం హాల్ ఉండాలి. చూడండి, ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు స్టెప్స్కి కూడా. ఇది పెట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇది మ్యూజియం కాబట్టి ఇలా పెట్టారు. చూడటానికి ఎంత బాగుంది. జపాన్కి సంబంధించిన బ్లాక్ అన్నమాట ఇది. జపాన్కి సంబంధించిన బ్లాక్. ఈయన ఎక్కడో చూసామే వేసుకునే డ్రెస్సులో అప్పట్లో. కటానా కార్టూన్స్లో చూస్తామే, మన మూవీస్లో చూస్తాం. వషీ ఓ వషీ, ఎస్ఐ నో వషియో కొరుసినివా ఆషియో కిత్తే. చాలా సెకలు ఉన్నారా నీలో? జపాన్ గ్రంథాలు అనుకుంటా. పిక్చర్స్ డోరేమాన్ సినిమా చూసినట్టు ఉంది. ఓచి త్రిగణ నదూత. ఇదంతా ఈజిప్షియన్ బ్లాక్ అనుకుంటా. మొత్తం ఈజిప్ట్కి సంబంధించిన వస్తువులు, శిలలన్నీ ఉన్నాయి. నేను ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే గాయస్.
ఏదైనా యూనివర్సిటీ నుంచి వచ్చి ఉంటారు గాయస్, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యామి టైమింగ్ రా సచ్చినాడా. మమ్మీ ఇంకో గాయస్, ఈజిప్ట్ మమ్మీలు ఇట్లా ఉంటారు, ఇట్లా పడుకోబెడతారు, చివరికి ఇట్ అయిపోతారు. అరే మీరు ఫ్లాష్ మ్యాన్ లాగా ఉన్నారు కదా, ఇటు చూసి ఇటు తిరిగేలోపు వెళ్ళిపోతున్నారు. మార్వెల్ది మూన్ నైట్ సిరీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతాయి అన్నీ ఈజిప్షియన్ గురించి. అందులో బాగా క్లియర్గా చూపిస్తారు ఈజిప్షియన్ రాజులు, ఈజిప్షియన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం. చూడటానికి భలే ఉంది, చూడటానికి మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ లండన్. మన వాళ్ళు పడవలు ఆడిపోతున్నారు, లిఫ్ట్ ఇమ్మంటే దిగుతారేమో. ఇదంతా ఈజిప్షియన్ బ్లాక్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం గాయస్, ద రెవల్యూషన్ ఆఫ్ సైన్స్. టెలిస్కోప్ ఇదిగోండి, గ్రహాలు అవన్నీ చేసి పెట్టారు ఇక్కడ, బాగుంది చూడటానికి. పూర్వకాలంలో వాడే పంజాలు చూడు, పంజా, ఎముకలు, సుత్తి, కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన రక్తం ఏన్షియంట్ కోంబ్ అండ్ పెండెంట్, పూర్వకాలంలో వాడే దువ్వెన. నేటివ్ అమెరికన్స్ వేషధారణ, ఇది అమెరికన్ వెస్ట్ వాళ్ళ వాళ్ళ ఏన్షియంట్ వాళ్ళ డ్రెస్ స్టైల్స్ చూడండి. షార్ప్ టైప్ భలే పెట్టారు. ఇది ప్యాలెస్ లాగా ఉంది, భలే ఉంది చూడటానికి అన్నీ. వావ్, సింప్లీ సూపర్. ఓడియమ్మ బంటే బంటే బంటే. ఇది ఏన్షియంట్ పెయింటింగ్ అనుకుంటా గాయస్. వాడు మధ్యలో వాడు రాజు, బట్టలు కూడా లేవు పాపం. ఏంటి మమ్మీ ఎవడీడు? బాగున్నాయి పెయింటింగ్స్. మన ఇండియాలో సముద్రంలో దొరికే వీళ్ళు ఇక్కడ మ్యూజియంలో పెట్టుకున్నారు. పెట్టేది భలేగుందిరా, పిట్ట తోక చూడు, మామూలు లేదు, భలేగుంది పిట్ట చూడటానికి. ఏ రోజు ఆ రోజు పెట్టారా, పిట్టలో సాట, మనుషులో సాట. ఏదో తేడాగా ఉందేంటి? నేను పేరేందో మరి, లార్డ్ బుద్ధ. ఇవి బాగున్నాయి చూడటానికి శిల్పాలు, ఎవరికి వాళ్ళు. ఏదో నక్లెస్లు, బట్టలు. అప్పట్లో రాజులు వాడిని కిరీటాలు అనుకుంటా. ఓ వావ్, ఓం నమ శివాయ. ఇదిగో శివుడే, వినాయకమయ్య, పరశురాముడు, రామయ్య ఉన్నట్టున్నాడు. పాలకులు అంట గాయస్ వీళ్ళందరూ. అండ్ నంది, వీల్ చైర్ ఫెసిలిటీ కూడా. గాళ్ళు ఎలా ఆగదు చేశారు వాళ్ళని, పైన ఉన్నవాళ్ళు పాప కింద పడతారు అయితే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పాప కింద పడతారు అయితే. టేక్ కేర్ మ్యాన్. మా ఫార్మసీకి సంబంధించినవి గాయస్, ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఎన్ని ట్యాబ్లెట్లు అన్నీ ఇక్కడ ఎందుకు పెట్టారు మరి. కాండమ్స్ కూడా పెట్టారు, చీర పరిచినట్టు పరిచారు ట్యాబ్లెట్లన్నీ. అదిగో మనం చూస్తున్నాం అది బ్రిటిష్ ఎంబ్లెమ్. మన వీసా మీద కూడా ఆ స్టాంప్ ఉంటుంది. 23 pounds పెట్టి కొనుక్కోవాలి, కానీ మన దగ్గర అంత డబ్బులు లేవుగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇక్కడ కొనుక్కుందామని అన్ని పేలిపోయే రేట్లు ఉంటాయి గాయస్. సో మనం చూడటం, సంతోషపడటం తప్ప ఏం చేయలేదు. బన్నీ బన్నీ హోయ్, దీని కాస్ట్ పేలిపోద్ది బన్నీ. ఏమైందిరా? పాతను కూడా మమ్మీని చేశారు వీళ్ళు. క్వాలిటీ ఎలా ఉందో కాస్ట్ కూడా అలా ఉంది. రోడ్డు పక్కన అమ్మే దోశకి 5 star హోటల్లో అమ్మే దోశకి తేడా ఉన్నట్టు బ్రిటిషియన్లో మ్యూజియంలో ప్రైస్ ఎక్కువే ఉంటుంది కదా, ఇట్లా తీర్చుకునేవి. ఫ్రిడ్జ్ల మీద వాడు. కిడ్డీ బ్యాంక్. లండన్ వచ్చి నాకు డబ్బులు సేవ్ చేయడం కుదరదు కాబట్టి తీసుకోవడం కష్టం మనం. లండన్ వచ్చి నాకు డబ్బులు సేవ్ చేయడం కుదరదు కాబట్టి తీసుకోవడం కష్టం మనం. మై నేమ్ ఈజ్ మాస్మస్ డెస్మస్ మెరీడియస్, ఫాదర్ టు ఏ మర్డర్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్ వైఫ్. మహాసేన. అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? యుద్ధానికి సిద్ధమా? బాహుబలి, ఆభి. పని చేస్తున్నాయి.
ఈకలు కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు. మ్యూజిక్ ప్లే అవుతుంది చూద్దాం. ప్లే అవుతుంది మ్యూజిక్. పుర్రెలతో చేశారు. బ్రిటిష్ సోల్జర్. తిరగాల్సిన ప్లేస్లన్నీ తిరిగేసాం మ్యాక్సిమం. ఇందులో కొన్ని ప్లేసులు మీ మిస్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. అయితే మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. కొత్త కొత్తవి అంటే మనం ఫోన్లో చూసే అవే, కాకపోతే ఇక్కడ డైరెక్ట్ చూస్తే కొద్దిగా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. డాగ్ మావ, వెయిట్రస్ డాగ్ మావ. అయిపోయి